నమస్తే. ఈరోజు మన సీదీ బాత్‌ల మన ముందున్న గెస్ట్‌ని ఒక కరెక్ట్ 6 నెలల కింద కలిసినాం. అప్పుడు పుట్టెడు బాధతోని ఎన్నో ముచ్చట్లు మాట్లాడినాం. చానా అంటే చానా బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని తనకొక పదవిని, తనకొక దారిని చూపిస్తే ఆ దారిలో నడుచుకుంటా సెట్ అవుదాం అనుకుంటున్న టైంలో మళ్ళో దెబ్బ పడ్డది. సో ఈ దెబ్బని ఎదుర్కొని ఆ పోస్ట్ నుంచి తప్పుకొని ఎలాంటి జీవితాన్ని ఎల్లదీస్తున్నారు, అసలు నెక్స్ట్ ప్లాన్ ఏంది, చాలా పెద్ద ప్లాన్తోని చాలా క్లారిటీగా కనిపిస్తున్న ఆ ఫేస్ని చూస్తుంటే డెఫినెట్లీ చాలా డీటెయిల్స్ అడగాలనిపిస్తుంది. సో నాకు కూడా అట్లే అనిపిస్తుంది. నేనున్న రజనీ సాయి చంద్ గారి ముందు, కాబట్టి మాట్లాడదాం. ఏందేంది కథ, అసలు ఫ్యూచర్ ఏం జరగబోతుంది, అసలు ఈ 6 నెలల్లో జరిగిన మార్పులు అన్నీ ఇన్ని కాదు, మరి వాటిపైన ఆమె ఏమనుకుంటుంది అని ముచ్చట్లు మేము మాట్లాడతాం. మీరు ఏనుండ్రి. నమస్తే అను. నమస్తే రమలం. బాగున్నారా? పర్లేదు. ఓకేనా? ఇప్పుడు సెట్ అవుతుర్రా? అంటే సెట్ అవుతుండ్రు, సెట్ కాను కానీ పర్లేదు. మరి ఇప్పుడు అన్న మనందరిని వదిలిపెట్టిపోయి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల జీవితము నిజంగా అందులోకి వెళ్ళి బయటికి రావడంతో పాటు పిల్లల్ని సంజాయించుకోవాలి. పిల్లలు ఎట్లున్నారు? పిల్లలు ఓకేనా ఇప్పుడు? పర్లేదు. అంటే కామన్గా స్కూల్కి వెళ్ళడం, కామన్గా పిల్లలు అడుగుతుంటారు అప్పుడప్పుడు, సర్ది చెప్పాలి, అది నా బాధ్యత కదా. నడుస్తుంది అలా 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 నడిపించడం జరుగుతుంది. కానీ ఈ 6 నెలల్లో చాలా అంటే చాలా మార్పులు, ఎన్నో విధాలుగా. అంటే బయట కూడా ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్స్ అయినాయి, ఇవన్నీ చూసుకుంటే కూడా ఈ మార్పులతో పాటు మీరెంతో నేర్చుకొని ఉంటారు. అంటే మీరు నేర్చుకున్న పాఠాలు ఏంది ఈ 6 నెలల్లో? అంతకుముందు ఎప్పుడు కూడా ఒక హౌస్ వైఫ్గా ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా, అంటే దానికి ముందు మీరిద్దరు కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ మీకున్న ఎక్స్పోజర్ తక్కువ. కానీ ఈ 6 monthsలో మీకు వచ్చిన ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ. సో ఈ ఎక్స్పోజర్తో పాటు కొన్ని విమర్శలు, కొన్ని ప్రశంసలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దాంట్లో ఎన్నో పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? నిన్ను నువ్వు నమ్ముకో అనేది నేర్పించింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నన్ను నేను నమ్ముకొని, ఒక భద్రతనిచ్చే మనిషి లేకపోతే, ఒక బాధ్యతను పంచుకునే మనిషి లేకపోతే, జీవితానికి ఒక భరోసా లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నా జీవితం నేర్పించింది ఈ 6 నెలల్లో. అంటే అది చాలామందికి ఈరోజు అరే ఇన్సిడెంట్ తర్వాత అతి తొందరగా బయటకు వచ్చింది, లేదు ఇవన్నీ పరిణామాలు జరిగినా కూడా ఎదుర్కొంటుందో, లేదు మాట్లాడుతుంది, పోనీ నేను రాజకీయంగా ఎంతో కొంత తిరుగుతుంది అనుకున్నంత సులభంగా నా జీవితం ఏం లేదు. అయినప్పటికీ ఆ బాధ్యతను, బరువుని అన్నిటినీ నేను తీసుకుంటున్నా, ఆ పెయిన్ని నేను తీసుకుంటున్నా. అది తీసుకుంటేనే నేను పని చేయగలుగుతా, అది తీసుకోవాలి, తప్పదు. అండ్ వృత్తిపరంగా కూడా మార్పుల్ని ఏ విధంగా మీరు ఇది చేసుకున్నారు లైఫ్లో? ఇప్పుడు వృత్తిపరమైన మార్పులు అంటే ఈ 6 నెలల కాలంలో, అంటే బహుశా అది సరే సంఘటన జరిగి 6 నెలలు అయి ఉండొచ్చు, వృత్తిపరంగా 6 నెలలు కాకపోయి ఉండొచ్చు, 4 నెలలే అయి ఉండొచ్చు. కానీ నాకు అది ఎలా అనిపించిందంటే, రేపటి నా రాజకీయ భవిష్యత్తుకు అవి ఒక ఓనమాల్లా అనిపించినాయి. అంటే ఒక ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది, నేను ఈ ఇన్సిడెంట్ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన సపోర్ట్ ఏంటి, అంటే నేను దాన్ని నేర్చుకోవడం కావచ్చు. అంటే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్ళే ముందు 6 నెలల ట్రైనింగ్ అంటాం. అవును. అలా రేపటి నా భవిష్యత్తుకు అదొక ట్రైనింగ్ లాగా పనికొచ్చు. సో ఈ 5 సంవత్సరాలు ట్రైనింగ్ అంటారా మీరు? ఈ 5 సంవత్సరాలు ట్రైనింగ్ అని కాదు, ఒక ముద్ర అయితే పక్కకు పోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ని మనం ఫేస్ చేసినట్టు వేరే వాళ్ళు ఓన్ చేసుకోరు. నా జీవితం నాకు తెలుసు, నా బాధ నాకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు, నా బ్రతుకు నాకు తెలుసు. అది వేరే వాళ్ళకు నేను అర్థం చేసుకున్నట్టు అర్థం కాదు. అంటే వాళ్ళు చూసిన వాళ్ళకి వేరేలాగా అర్థమైద్ది కదా, విన్న వాళ్ళకు ఒకలాగా అర్థమైద్ది కదా, అనుభవించే వాళ్ళకు ఒకలాగా అర్థమైద్ది. అట్లా దాన్ని ట్రైనింగ్ అనే దానికంటే రజనీ ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక మెట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక డిఫికల్ట్గా సెలెక్ట్ చేసుకున్నా, అంటే సెలెక్ట్ చేసుకోలేదు, అనివార్యంగా అందులోకి రాబడిన. అంటే ఇన్సిడెంట్ జరగకపోతే నేను రాను, అన్ని సాయే చూసుకునేవాడు. కాబట్టి ఆ ఇన్సిడెంట్ తర్వాత అనివార్యంగా వచ్చిన నేను, కొంతమంది విమర్శించవచ్చు కూడా, పలానా తండ్రి తర్వాత కూతురు వస్తే విమర్శించినట్టు, భర్త తర్వాత భార్య బయటకు వస్తే విమర్శించినట్టు, ఏముంది వాళ్ళ భర్త చనిపోయాడు వచ్చింది పలానా అని ఆ విమర్శనల్ని ఎదుర్కొంటూ అతి కష్టంగా బయటకు వస్తూ ఉన్న నేను
నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక దారి అనుకుంటున్నాను, ఇది ఒక మెట్టు అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, అవును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అవును పాలన మొదలు పెట్టింది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అల్టిమేట్. అవును. కానీ దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు జరిగిందంటారు ఇట్లా? ప్రజలు ఇచ్చిన తీర్పుని అది ప్రజల ఎవరైనా ఒకే రకంగా చూస్తారు. నేనే కాదు, ప్రతి మనిషి ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సింది. అయితే అల్టిమేట్గా ఎలా చూస్తాము ఏంటి, మరి మీరు అందులో సాయి అందులో ఉండి వర్క్ చేయడం వల్ల, లేదు తదనంతరం నేను కంటిన్యూ చేయడం వల్ల, మరి ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, నేనే కాదు ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సింది. ఒకటి, ఈ పరిణామం జరుగుతుంది జరగదా, ఎందుకు జరిగింది అనేది పార్టీ ఆత్మపరిశీలన అనేది చేసుకుంటుంది. దాని తప్పులను కూడా సరిదిద్దుకుంటుండొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు స్థిరంగా ఒకటే ఉంటుంది, ఒకటే రకమైన పాలన ఉంటుంది, లేకపోతే ప్రతిదీ ప్రజలు సెలెక్ట్ చేసిన ప్రతిదీ సక్సెస్ అవుతుంది అనేది కూడా ఉండదు. ప్రజల అభిప్రాయం కూడా ఇప్పుడు ఈ నిర్ణయం చేసి ఉండొచ్చు, రేపటి కాలాన ప్రజలు ఇంకేమనుకుంటారు చెప్పలేము, మారుతూ ఉంటుంది. ఒకవేళ ప్రజలు ఇచ్చిన ఒక నిర్ణయం అనేది స్థిరంగా ఉండేటట్టు ఉంటే ఈరోజు రాజకీయాల్లో మరి స్వాతంత్రం వచ్చిన కాలం నాటి నుంచి ఉన్న ఒకటే పార్టీలు రాజకీయాల్లో ఉండాలి, అలా లేదు కదా. కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని ఎవరైనా శిరసావహించాల్సిందే. సో మరి దానివల్ల మీ లైఫ్లో వచ్చిన మార్పు ఏమన్నా ఉందంటారు? అంటే ఏ విధమైన ఎఫెక్ట్ పడ్డది మీ లైఫ్ పైన? ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిర్రు అడుగులు, అలాంటి సమయంలో ఇట్లా జరగడం అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చింది? ఎలాంటి ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు సాయి తదనంతరం సాయి చైర్మన్గా ఉన్నది కావచ్చు, సాయికి గౌరవార్థం సాయి మీద గౌరవంతో కావచ్చు, అది మీకు నాకు వచ్చింది. ఇమీడియట్గా ఇలా ప్రభుత్వాలు మారడం వల్ల ఆటోమేటిక్గా చైర్మన్లకు అనేది జీవో ఇష్యూ చేశారు, అది అందరికీ తెలిసిందే. నాకు ఇష్యూ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఉంటే నేను అలాగే ఉండేదాన్నేమో, రాజకీయంలో కంటిన్యూ అయ్యేదాన్ని. ఆ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ నడిపేదాన్ని, నా సాయశక్తిలో దాన్ని చాలా పర్ఫెక్ట్గా నడిపే విధంగా చూసేదాన్ని. బహుశా ఇప్పుడు జీవో ఇష్యూ చేశారు కాబట్టి ప్రజాక్షేత్రంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడం వేరు, ప్రజలలో మమేకమై పనిచేయడం వేరు. అది ఒక రకమైన రోలు, అది ఒక రకమైన బాధ్యత. బహుశా అది ఉంటే నేను ఆ రకంగా పనిచేసేదాన్ని. ఇప్పుడేమో పబ్లిక్లోకి వెళ్ళి పనిచేస్తాను. సో ఈ విధంగా మీకు ఒక తీర చెప్పాలంటే వైడ్ రేంజ్ ఎక్స్పోజర్ వచ్చినట్టే, అంటే మీరు ఇంకో పెద్ద అడుగు వేయబోతున్నారు దీనివల్ల. ఖచ్చితంగా మెట్ అనేది పెద్దదే. పెద్దదే. నేను మొదట ప్రారంభించినప్పుడే అతి కష్టం మీద అతి పెద్ద డెసిషన్ తీసుకున్నట్టే లైఫ్లో. అంటే అది ఎటువంటి రాళ్ళైనా ముళ్ళైనా ఇంకేదైనా నేను నడవాలని డిసైడ్ చేసుకునే అడుగు బయటకెట్టిన. కాబట్టి ఇదొక పరిణామం. రాజకీయాల్లో ఈరోజు ఇలా ఉంటుంది, రేపు అలా ఉంటుంది, లేదు రేపు అన్ని పూలదారులే ఉంటాయి అనేది ఉండదు. అతి కష్టంగా ప్రతి ఒక్కరూ అన్ని మెట్లు దాటుకుంటూ రావాల్సిన వాళ్ళే. ఇప్పటి వరకు సాయి చేసింది లేకపోతే ఆ కోణంలో చూస్తుండొచ్చు, ఇక మీదట రజని ఏం చేస్తుంది అనే కోణం చూస్తారనుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ ఆ మార్పు అయితే రాబోతుందని అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇంకొకటి, మనం అనుకున్నట్టు ఇందాక మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏదైతే కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా జీవో ఇచ్చి పక్క తప్పియడం జరుగుతూ ఉంది. కానీ మీ విషయంలో వచ్చేసరికి కొంతమంది రాజీనామా చేస్తూనే ఉన్నారు. రాజీనామా చేస్తూ ఉండగా మీరు మాత్రం కొంచెం వెయిట్ చేసినట్టు అనిపించింది. అంటే ఏదైనా హోప్ ఉండేనా మీకు? వెయిట్ చేయడానికి కారణం ఏమైనా ఉండేనా? ఇప్పుడు 54 కార్పొరేషన్లో అందరూ రాజీనామా చేయలేదు, ఒక్కొక్కరిగా కొందరు రాజీనామా చేశారు. అయితే పెద్ద పీరియడ్ తీసుకోకుండానే జీవో ఇష్యూ చేసి అందరినీ తీసేయడం జరిగింది. అయితే నేను కామన్గా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేనేమనుకున్నానంటే, కామన్గా ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, మనం ఆలోచించిన మానవతా దృక్పథమో ఇంకోటో రాజకీయాల్లో పని చేస్తాయి, చేయవు కొన్నిసార్లు. ప్రభుత్వం మారంగానే ఆయా శాఖల్లో ఉన్న వాళ్ళను కామన్గా తీసేయడం జరుగుతుంది. నాకు అంటే సాయిని ఒక భిన్న కోణంలో చూశారు కాబట్టి, సమాజం సొసైటీ కావచ్చు, సరే ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వంతో అనుబంధమై పనిచేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సాయి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ అన్ని సందర్భాల్లో ఆయనను ఇటు ప్రభుత్వంలో అటు ముందు గుర్తించి ఇచ్చిన దాన్ని, గౌరవంగా ఇచ్చిన దాన్ని నేనే ముందు దాన్ని తీసేయడం అనేది నాకు ఎందుకో అనిపించింది. నేను సైలెంట్గా ఉన్నాను. జీవో ఇష్యూ చేశారు, నేను జీవో ఇష్యూ చేయడం వల్ల నేను బాధ్యతల నుంచి తప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడైతే కంప్లీట్గా దాని నుంచి బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత
అంటే ఈ ఈ స్టేజ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ క్రూషియల్ స్టేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంది అనేది ప్రజలకి ఒక వెయిటింగ్ పీరియడ్ ఇది. ఏం చేయబోతున్నారు నెక్స్ట్ రజనీ గారు అనేది. మీరేం చేయాలనేది కూడా మీకు చాలా మాటలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే పార్టీస్ వేరేమైనా అప్రోచ్ అవ్వడం జరుగుతుందా మిమ్మల్ని, లేకపోతే మీరు వేరే పార్టీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్తో టైఅప్ అయి ఉన్నారా, బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఎట్లుంది పరిస్థితి? ఈ రోజు వరకు నన్ను ఒక కోణంలో చూశారు ఎవరైనా, ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజకీయాలకు మిళితం చేసి నన్ను చూడలేదు. ఎందుకంటే నేను నిజంగానే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ రాజకీయం చేసి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు లేదు పనులు అట్లా వచ్చి అడుగు బయటికి పెట్టిన దాన్ని కాదు. ఒక అంటే సాయికి సంబంధించిన లైఫ్ స్టైల్ అందరికీ తెలిసే. సాయి పూర్తి స్థాయిలో రాజకీయ జీవితంలో అయితే ఉన్నారు. సో సాయి ఇన్స్టెంట్ తర్వాత నేను వచ్చిన కాబట్టి నన్ను చాలా వరకు ఆ కోణంలో, అంటే ఇంకా ఇన్స్టెంట్ తర్వాత ఇప్పటికీ ఇదే 6 నెల 6 months కాబట్టి అతి తక్కువ టైంలో వచ్చాను. రావడమే కష్టము, సరే వచ్చింది, తను చేస్తుంది, తనకు కష్టమో నష్టమో తనకు తోచింది చేస్తుంది అనే యాంగిల్ని అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సరే మరి ఇంత ఇన్సిడెంట్ తర్వాత ఏదో ఒకటి తేల్చుకోవాలో, లేకుంటే భవిష్యత్తు ఏదో నిర్ణయించుకోవాలో, ఏదో ఒకటి చెప్పాలో మీరు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లోనే ఉన్నారు కాబట్టి అనేది అందరికీ ఉంటుంది. నేను ఎటువంటి పార్టీలను ఎవరిని నేను అప్రోచ్ కాలేదు ఒకటి. ఓకే. రెండవది ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ నాకు ఆ స్థానాన్ని కల్పించింది. ఓకే. కాబట్టి నేను ప్రభుత్వంతో ఉండి ఆ స్థానంలో ఉండి పనిచేశాను. తదనంతరం కూడా ఇప్పుడు నేను నాదైన రాజకీయ కోణంలో నేను ఆ పార్టీతో అనుబంధమై పనిచేస్తాను. సో అదే పార్టీతో ఇంకా ఆ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు. ఎస్. సో మరి ఇప్పుడు ఈ పార్టీ పాలన మొదలుపెట్టిన తర్వాత, అంటే మామూలుగా రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ మర్యాదని వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది, మేము కూడా వాళ్ళ పైన ఒక కన్నేసి పెట్టినాం టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. సో దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఈ విషయంలో వస్తే, ఈ జాబితాకు వస్తే మరి ఆ లెక్కన చూస్తే మరి అన్న చనిపోయిండు, ఒక ఉద్యమకారుడు, మరి ఆయన పోయిన తర్వాత ఆయన పైన ఉన్న మర్యాదతో మీకు వచ్చిన పోస్ట్ని గుంజేసుకోవడంలోనే అర్థమైపోతుంది అది అట్లా చేయడం తప్పు కదా అని కొంతమంది విమర్శించేటోళ్ళు ఉన్నారు. వీళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంది? కామన్గా అంటే నేను నా పర్సనల్ చెప్తున్నాను, నా పర్సనల్ అభిప్రాయము, రాజకీయాల్లో అధికారంలోకి రాకముందు ఇచ్చే హామీలు, అధికారంలోకి వచ్చినాక ఎలా నెరవేరుస్తామనేది, తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా మాట్లాడిన ఎంతవరకు నెరవేరుస్తామనేవి, అవి భిన్న కోణాల్లో మనం రాజకీయ చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అమరవీరులకు సంబంధించింది అంటే ఈ పార్టీలో ఆ పార్టీలని సంబంధం లేకుండా తెలంగాణ ఊపిరి ఉన్నంత వరకు, తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు, ఈ ఒక్క మలిదశ ఉద్యమమే కాదు, ప్రతి ఉద్యమంలో ఉన్న అమరవీరులందరికీ మనం ప్రతి తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరం గౌరవించుకోవాలి. అది ఏదో ఒక రూపంలో, ప్రభుత్వాలైతే ఒక రూపంలో, ప్రతిపక్షం అయితే ఒక రూపంలో, ఇంకొకరైతే ఒక రూపంలో, అలా వాళ్ళని గౌరవించుకుంటూ ఉండడం అనేది ఇదిచ్చో అదిచ్చో, లేకపోతే వాళ్ళకి ఇది ఇస్తే ఏదో అయిపోయింది, అమరవీరులకు ఇది చేసేసాం, అది ఇస్తే ఏదో అయిపోయింది, అలా కాదు. ఈ గడ్డ ఉన్నంత వరకు, గడ్డ మీద తెలంగాణ బిడ్డలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరం వాళ్ళకిచ్చే గౌరవం ఇవ్వాల్సిందే. అయితే మరి ఇలా చెప్పారు, ఇలా తీసేయడము అని అంటే రాజకీయాలు వేరు. రాజకీయాలను మనం అంటే రాజకీయ కోణంలో అర్థం చేసుకుంటే, ఇప్పుడు నన్ను రాజకీయ కోణంలో చూసారేమో, నాకు తెలియదు కదా వాళ్ళు ఏ కోణంలో చూశారు, ఎలా తీసేశారు. నేను వాళ్ళతో మాట్లాడితే నాకు తెలిసేది, నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఏ కోణంలో తీశారో, బహుశా నన్ను బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలుగా చూసి తీసేశారో తెలియదు, సాయి కూడా అందులో పనిచేశారని చూసి తీసేశారేమో నాకు తెలియదు, అందరు కార్పొరేషన్లకు ఇచ్చినట్టు జీవో ఇచ్చారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇలాగే లేకపోతే ఇది అని నేను దాన్ని పర్టికులర్గా ఈ టైం చెప్పలేను. వాళ్ళు ఏదైతే, నేను ఒక అమరవీరుల గురించనే కాదు, ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చారో అవి ఏ పార్టీలైనా ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటే ప్రజలకు మంచిది. అమరవీరుల విషయంలో ప్రతి ఒక్కరు ఎవరైనా పాజిటివ్గా స్పందించాల్సిందే, చెయ్యాల్సిందే. సో మరి ఇంకొన్ని రోజులకైనా ఏదైతే మాట ఇచ్చారో పెద్దపీట వేస్తాము,
ఉద్యమకారులకి అనే మాట ఏదైతుందో అది ఏ విధంగా నిలబెట్టుకోవాలని ఆశిద్దాం అందరం. డెఫినెట్లీ తప్పకుండా నిలబెట్టుకోవాలని ఆశిద్దాము. కానీ మీకు అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే పలానా కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, మంచి సపోర్ట్ ఉంది. అవును, రైట్, వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి సపోర్ట్ అవసరం వచ్చింది. ఒక 6 నెలల కింద ఒకసారి వచ్చినప్పటికీ ఇది మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు మీకున్న పోస్ట్ నుంచి తొలగించిన తర్వాత వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళ డిప్రెషన్లో వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కొంచెం పార్టీ పరంగా ఆలోచిస్తారు కాబట్టి అందరినీ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కింద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళకి నష్టం జరిగింది, లేకపోతే వీళ్ళకి పదవి పోయింది, వీళ్ళని చూసుకోవాలి, వీళ్ళకి ఏదైనా హామీ ఇవ్వాలి అని చెప్పి అందరితో మాట్లాడడం జరుగుతుంది. అట్లా మీతో ఎవరైనా ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మాట్లాడడం జరిగింది? ఒకటి నేను ఏ టైప్ ఆలోచించే వ్యక్తిని అంటే, ఒక ఇన్సిడెంట్ తర్వాత నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, అది వాస్తవం, అది అందరికీ తెలిసిన సంగతి. అంటే సాయితో వాళ్ళకి అనుబంధం ఉంది, అది కూడా తెలిసిన సంగతి. సాయి ఎలా చేశాడు, ఎలా పని చేశాడు, ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే అప్పుడైనప్పటికీ ఇప్పుడైనప్పటికీ మనకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అస్తమానం అదే విషయాన్ని పట్టించుకునే అంత తీరిక అంటే ఒక రాష్ట్రాన్ని నడిపే క్రమంలో కావచ్చు, తదనంతరం జరిగిన ఇన్సిడెంట్లో కావచ్చు ఉండకపోయి ఉండొచ్చు. సరే, తినకు ఒక బాధ్యత ఇచ్చాము, తను చేసుకుంటూ ఉంది అని చెప్పేసి నేను కలిసిన ప్రతిసారి నాకు ఇవ్వాల్సిన ఏమంటారు పలకరింపు ఇంకేదైనప్పటికీ వాళ్ళు ఉన్నారు, మంచిగానే సానుకూలంగానే మంచిగానే ఉండడం జరిగింది. ఇప్పుడు పదవిలో నుంచి తీసేసిన తర్వాత నేను దాదాపు ఒక సందర్భంలో, ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, కేసీఆర్ గారికి ఆరోగ్యం కింద పడుకోవడము, హాస్పిటల్లో ఉండడము, కేసీఆర్ గారిని నేను వెళ్ళడము చూడడం జరిగింది. అంటే పలకరించడం, అదే కామన్గా చూడడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు హాస్పిటల్లో అటువంటి పరిస్థితుల్లో సారే ఉన్నప్పుడు, పార్టీలో కూడా ఇటువంటి ఒక రకమైన వాతావరణం, అంటే ఒక్కసారిగా తలకిందులైన వాతావరణం చూసినప్పుడు, ఇప్పుడు ఉన్న పలానా నాదేంటి నేనేంటి అనే అంత స్వార్థంగా క్వశ్చన్ చేసే అంత అదైతే నేను కాదు. ఒకటి క్వశ్చన్ చేసిన అనేది కూడా నా క్వశ్చన్ కాదు యాక్చువల్లీ. వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? మరి ఏంది పోనీ నీకు వచ్చేసరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనో, లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏమన్నా అవకాశం ఇస్తామనో, ఇలాంటివి ఏమన్నా మాటలు జరిగినాయా? ఇటువంటి మాటలు అంటే పెద్దగా 2-3 కూర్చొని అట్లా జరగడం అనేది ఏం లేదు. నాకు కూడా నేనేంటంటే నేను ఎలిజిబుల్, నేను చేయగలుగుతా, ఓకే సాయి తర్వాత వచ్చింది ఏదో కుర్చీలో కూర్చోబెట్టారు, ఆమె ఏదో కూర్చుంది, ఇక అట్లా అని లేకుండా నేను చెయ్యగలుగుతాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారనేది నా నమ్మకం. ఒకటి. రెండవది, నేను హాస్పిటల్లో వెళ్ళి కేసీఆర్ గారిని కలిసినప్పుడు కామన్గా ధైర్యంగా ఉండమ్మా, భయపడకు బిడ్డ అన్న మాట మాత్రం అన్నారు. ఇప్పుడు ఒక సంఘటన తర్వాత ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉండు అని ఒక మాట చెప్పడమే పెద్ద ధైర్యం అనిపించింది నాకు. సో రానున్న కాలంలో మిమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాల్లో కంపల్సరీ చూడబోతున్నాము అని అనిపిస్తుంది నాకు, అవునంటారా? ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో నన్ను ఖచ్చితంగా చూడొచ్చు రానున్న కాలంలో. రానున్న కాలంలో కాదు, ఇప్పుడు నెక్స్ట్ దశ నుంచే చూడొచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం అంటే మనం ఒక హోదాలో ఉండడమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం అంటే ప్రజల తరపున ఏది మాట్లాడినా ప్రత్యక్ష రాజకీయాల్లో. ఇప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలే మాట్లాడుతున్నాను. దానికి బలం ఒక పదవే కదా. బలం పదవే కాదనట్లేదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు నేను అరంగేట్రం చేస్తున్నట్టు, సాయిది వేరు, సాయి దశ వేరు, సాయి చేసింది వేరు, సాయి పని విధానం వేరు. సరే, అది ఉద్యమంతో మిళితమై ఉండి కంటిన్యూషన్లో అలా ఉన్నప్పటికీ మొన్నటి వరకు రజని వేరు. అరే సాయి అన్న పోనీ సాయికి ఇలా జరిగింది, సాయి చంద్కి ఇలా జరిగింది, తను వచ్చింది. ఈరోజు ఒక రాజకీయంగా ఎదగడానికి, రాజకీయంగా తెలుసుకోవడానికి, ఫస్ట్ ప్రజలలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే ప్రతిపక్షం నుంచి ప్రజా సమస్యలు తెలుసుకోవడం అనేది ఒక కీలకమైన మెట్టని నేను అనుకుంటున్నాను. ఈ టైంలో ప్రతిపక్షాలు ఉండడం కూడా ప్లస్ అనుకుంటున్నారా? ప్లస్సే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎవరు ఆదరిస్తే, ఇప్పటి వరకు మనకి రాజకీయంగా అడుగులు వేయడానికి ఎవరు ఆదరిస్తే, ఇప్పుడు మనం ఒక బావిలో పడిపోయాం అనుకోండి, మనకి ఎవరు తాడందించి ఎవరు చెయ్యి అందించి బయటికి లాగితే
మనం ఖచ్చితంగా వాళ్ళు మనకి ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నారని నమ్ముతాం కదా. Yes, definitely. అదే జరుగుతుంది నా లైఫ్లో. Hmm. రెండవది నేనేమంటున్నాను, ఏ ప్రభుత్వాలనైనా ప్రజలే ఎన్నుకుంటారు, కానీ ఆ ప్రభుత్వాలు ఎంత సక్సెస్ అవుతాయి అనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. Definitely. ఇప్పుడు నిజమే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను కూడా రాజకీయ అంశాలు లేకపోతే ఒక చైర్మన్ స్థాయిలో ఎంతో కొంత చూసి వచ్చాను కాబట్టి మొదటగా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫస్ట్. రెండవది, ఏదైతే ప్రజలకు చెప్పారో అవన్నీ వాళ్ళు నెరవేరిస్తే చాలా సంతోషం. ఎవరమైనా ప్రజాశ్రేయస్సే కోరుకునేది, ఏ రాజకీయ పక్షంలో ఉన్న వాళ్ళైనా. Definitely. మూడవది, ఒకవేళ గనక వాళ్ళు కాలక్రమేణా అందరి ప్రజలకు న్యాయం చేయని పక్షంలో ప్రజల గొంతుక కూడా ఒకటి ఉండాలి కదా. అవును. ఖచ్చితంగా నేను ఆ గొంతుక అవుతాను. చెయ్యని పక్షంలో Okay. చెయ్యాలని కోరుకుంటా. ఎవరిని ఏమో మనము ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు నేను ముందుంటా అంటారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అంటున్నాను. మరి మీ పరిస్థితికి వస్తే ఉన్న పదవి పోయింది, అవును, అండ్ ఆస్తి పాస్తుల గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు, ఉన్న ఒక ఇల్లు పైన లోన్ ఉంది, ఒక 70 లక్షల దాకా ఏదో అని మేము విన్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో 2 పిల్లలు, చదువులు, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఒక రాజకీయ నాయకురాలుగా బయట తిరగాలంటే ఎన్నో ఖర్చులు. అవును. సో ఇవన్నిటిని ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు, ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఒకటండి, ఈ సాయి ఉన్నప్పుడు నేను వేరు, సాయి తర్వాత నేను వేరు. నేను నా కుటుంబ పరిస్థితుల రీత్యా ఇది పదవి ఉంటేనో బయటకు వద్దామనో, ఇంకేదో అయితేనే బయటకు వద్దామో, లేకపోతే ఇంకెవరి మీదనో ఆధారపడదామనో డిసైడ్ చేసుకున్నది కాదు. నేను నా శక్తి మీద నేను ఖచ్చితంగా, సరే మీరు ఈరోజు ఇంటి మీద కొంత లోన్ అన్నారు, 60 lakhs ఉంది, 70 కాదు. అది ప్రభుత్వం కొంచెం సహకారం చేసింది కాబట్టి నేను కట్టేసుకున్నాను, నాకు పర్లేదు, కొద్ది సహకారం అందింది కాబట్టి. అయితే ఇప్పుడు నా పిల్లలు, నేను, నా ఉపాధి ఏంటి, నేను ఎలా అనేది నేను నా కుటుంబాన్ని చూసుకునే ఎంతో కొంత సామర్థ్యం నాకుందని నన్ను నేనే బలంగా నమ్ముతా. ఓకే. సరే, ఒక భర్త మీద ఆధారపడిన మహిళను అయి ఉండొచ్చు కొంతకాలం, సరే నేను కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను, కానీ నా కుటుంబాన్ని నేను పోషించలేను అంటే పోషించగలనని బలంగా నమ్ముతాను నేను. కాబట్టి నేను కుటుంబాన్ని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది చేస్తాను. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, డిప్లొమాలు కంప్లీట్ చేశాను. చెప్పలేం, రేపు ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే బిజినెసే పెడుతుండొచ్చు లోన్ తీసుకొని ఏదో ఒక రూపంలో. అంటే నా శక్తి మీద నాకు నమ్మకం ఉందండి. కాబట్టి నేను ఇబ్బంది అవుతుండొచ్చు, ఇబ్బందులు కావు, మాట్లాడుకున్నంత సులభము. అబ్బో టక్కున ఇది చేసేస్తాను, టక్కున ఏదో సినిమాలాగా గ్రాఫిక్లో పెద్ద పెద్ద అది చేసేస్తానని నేను చెప్పట్లేదు. ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సాయికి అలా జరగడం కంటే నా జీవితంలో అతిపెద్దది ఇంకేదీ లేదు. అదే నేను ఫేస్ చేసి బయటకు వచ్చి కొట్లాడుతున్నప్పుడు నా బ్రతుకు కోసం నేను ఎందుకు కొట్లాడలేనండి? ఖచ్చితంగా కొట్లాడతాను. మీ కాన్ఫిడెన్స్, మీ స్పిరిట్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా మందికి రావాలని కోరుకుంటాను నేను. కానీ ఎంతైనా పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం సెన్సిటివ్ అవుతాం మనం. అవును. సో మీరంటే స్ట్రాంగ్ అయినరు, మీ భవిష్యత్తు కోసం మీరు పోరాడడానికి ముందుకు వచ్చిర్రు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ థింగ్స్ ఎవరికైనా టఫే. అవును. ఈ రోజులలో ఒక వ్యక్తికి సంపాదన అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి సమయంలో ఇద్దరు పిల్లలు చిన్న ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ చేతికి రానికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు వాళ్ళ కోసం కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండాలి. మీరు గతంలో కూడా, నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పిర్రు, ఒక 6 నెలల కింద, మేము ఎప్పుడు కూడా పిల్లల కోసం ఫ్యూచర్లో ఇది అన్నట్టుగా మేము పోగు చేసింది ఏం లేదు, మా దగ్గర అకౌంట్లో పైసలని, ఫిక్స్డ్ డిపాజిట్లని ఇలాంటివి చేసింది ఏమీ లేదు అని. సో మరి ఇప్పుడైనా ఏమైనా పిల్లల కోసం ప్లాన్ చేయడం జరుగుతుందా? ఇప్పుడు సాయి 0 నుంచి మొదలు పెట్టిండండి. అవును. ఒక 20 ఏళ్ళ పీరియడ్ అనుకోండి, పోనీ 18 ఏళ్ళు 15 ఏళ్ళ కాలం అనుకోండి, ఈడున్నాం. కాలం ఒక పెద్ద బలమైన పరీక్ష పెట్టింది. మళ్ళీ నేను 0 నుంచి మొదలుపెట్టిన, అంతే. ఈ రోజు నుంచి నేను 0 నుంచే మొదలుపెట్టిన, అంతకు 10 రెట్టింపై నేను పనిచేస్తా.
ఖచ్చితంగా నేను నిలబడతా అనేది ఒకటి. పిల్లల కోసము అంటే ఆ ప్రభుత్వం చేసిన సహకారం కొంత ఉంది కదా, దాంట్లో నుంచి 25 lakhs అనేది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయడం జరిగింది. అది ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. అదొక సహకారం అయితే ఉంది. నాకు అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే అండి, ఇప్పుడు నేను ఒక పెబ్బేర్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక సాధారణ దళిత కుటుంబంలో ఉన్న ఒక మహిళ నాకు ఎదురుపడ్డరు, మాట్లాడింది, దగ్గరకు వచ్చింది, అన్న అంటే ఇష్టము, అభిమానము, అది ఇదని మాట్లాడింది. ఆమె పరిస్థితి, ఆమెకు కరెక్ట్ 2 నెలల పాప, 4 నెలల పాప, 2 అమ్మాయిలు. సేమ్ ఆమె భర్త కూడా పనికి పోయి వచ్చి కూర్చొని సడన్గా చచ్చిపోయాడట. హార్ట్ అటాక్ ఏదో తెలియని పరిస్థితి, ఆమెకు చదువు కూడా లేదు. ఆమె అటువంటి జస్ట్ ఆ ఇన్సిడెంట్ నేను ఆమెను కలిసిన రోజు 2 నెలలు అయింది. నా లైఫ్లో జరిగి 4 నెలలు అయ్యింది, ఆమె లైఫ్లో జరిగి 2 నెలలు అయింది. ఆమె అన్నం మీద అభిమానమనో లేకపోతే ఇటువంటి సంఘటన నా లైఫ్లో జరిగిందని వచ్చి నాతోటి ఏడ్చి చెప్పుకొని, సరే ఇద్దరం ఒకరికొకరు ఓదార్చుకున్నాం అనుకోండి. ఆ టైంలో నేను బాధపడ్డాను, అయిపోయింది. ఆమె ఆ 2 నెలల పాపను అంటే ఫీడింగ్ ఇచ్చి పాలు ఇచ్చి అక్కడ ఉంచి కూలి పనికి పోయి 2 ఆడపిల్లలను చదివిస్తుంది. ఏ ధైర్యంతో బతుకుతుందండి? అంతే కదా. అటువంటి అంటే తను అంత నిస్సహాయ స్థితిలో తను బతికి తన 2 పిల్లల్ని బతికిస్తున్నప్పుడు నేను ఎలా బతికించలేను? నేను ఎంతో కొంత చదువుకున్నాను, తర్వాత నాదంటూ రాజకీయాల్లో ఒక అడుగు మొదలు పెట్టాను. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసుకోగలుగుతాను కదా, నేను ఏదో రకంగా బతకగలుగుతాను, బతికియగలుగుతాను కదా. అంటే నేను ఇన్స్పిరేషన్గా గొప్పగా ఎక్కడో ఏదో సాధించి ప్రధానమంత్రులు అయ్యి ఒక స్థాయిలో ఉన్న మహిళల గురించి నేను మాట్లాడితే నాకు అటువంటి మహిళలే ఇన్స్పిరేషన్. సో మరి లాస్ట్ డే ఆఫ్ ద వర్క్ ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు, మీ స్టాఫ్ కూడా. అంటే అంత తక్కువ టైంలో బాండింగ్ ఎట్లా, అసలు ఏ విధమైన కనెక్షన్ ఉండే వాళ్ళతో మీకు? సాయి ఉన్నప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సాయితో కూడా వాళ్ళకి చాలా అటాచ్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు సాయిని కూడా చాలా ఓన్ చేసేసుకున్నారు. అంటే అది పాటలు కావచ్చు, లేకపోతే బయట ఉన్న సందర్భం కావచ్చు, లేకపోతే సార్ చాలా ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో మన జెన్యూనిటీ ఏంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. వాళ్ళు కూడా ఇంతకుముందు ఎంతో చూసుంటారు కదా, సార్ చాలా జెన్యూన్ అనుకొని ఉండొచ్చు, అలా చాలా ఓన్ చేసుకున్నారు. అందులో ఎండి గారైన జితేందర్ రెడ్డి గారు కావచ్చు, మాలతి అమ్మ, నేను అమ్మ అని పిలుస్తాను, అంటే సాయి అమ్మ అని పిలిచేది. ఓకే. సో మాలతి అమ్మ కావచ్చు, మిగతా స్టాఫ్ అందరూ చాలా ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ సాయిని ఓన్ చేసుకున్నారు. అంటే సాయి జెన్యూనిటీ చూసి, ఆ నేచర్ మెంటాలిటీ చూసి ఓన్ చేసుకున్నారు. అంటే ఓన్ చేసుకున్నారంటే వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా మంచిది కాబట్టి ఓన్ చేసుకోగలుగుతారు కదా. అండ్ తదనంతరం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా ఫీల్ కావడం, ఇలా అయిపోయింది ఏంది, సారు నెక్స్ట్ ఎమ్మెల్యేగా తిరిగి వస్తాడు, ఈ చైర్మన్ స్థాయి నుంచి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని పలకరిస్తాడని మేము అనుకున్నాము, ఇలా జరిగింది ఏంది అని చాలా బాధలో ఉన్నారు. తదనంతరం నేను వెళ్ళిన సందర్భంలో కూడా, మేడం ఇది మీ జీవితానికి ఒక మంచి స్టెప్ అవుతుంది, మీ భవిష్యత్తుకు మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం, అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయేది. ఈరోజు నేను ఆ డిపార్ట్మెంట్ని ఇంత అదిగా అర్థం చేసుకోవడం కావచ్చు, లేదు ప్రభుత్వంలో పని విధానం ఎట్లుంటుంది అని అర్థం చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒక కీలకమయ్యారండి. వాళ్ళు చెప్తేనే కదా, ఇగో ఇలా ఉంది మేడం, ఈ సిస్టమ్ ఇలా ఉంది, ఇట్లుంటుంది, ఆడిటింగ్ వాళ్ళ దగ్గర పని నేర్చుకున్నారు మీరు అని చెప్తారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ ఇచ్చిన నాకు దాని గురించి ఏం తెలియదు కదండి, వాళ్ళు చెప్పి వాళ్ళవన్నీ నాకు సబ్మిట్ చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. ఖచ్చితంగా వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. ముఖ్యంగా నేను ఎండి జితేందర్ రెడ్డి గారు, మాలతి అమ్మ, వీళ్ళందరూ అంటే యాజ్ ఏ చైర్మనా ఎంప్లాయీసా ఇది కాదు, ఒక ఫ్యామిలీగా ఒక బాండింగ్ అయితే ఉందండి. నాకు పూర్తి సహకారం అందించారు. ఆ సహకారం అందించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఆఫీస్లో నుంచి సాయి చంద్ అన్న ఫోటో తీసేయడం జరిగింది. దానిపైన కూడా మీరు బాగా ఏడ్చిండ్రు, చూసినాం మేము. అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. లేదా అంటే అది సహజం అనుకోండి. అంటే ఒక ప్రభుత్వాలు మారంగానే డిపార్ట్మెంట్లలో ఇప్పుడు సీఎం గారి ఫోటో నేను ఫోటో పెట్టుకున్నాను. నేను యాజ్ ఎ ఎమోషన్గా నా చైర్ మీద ఉండి నాకుండే ఇది నాకు బిగ్గెస్ట్ ఎమోషన్ లైఫ్లో. నాకున్నట్టే అందరికీ ఉండదు కదా, చైర్మన్ కాబట్టి
ఆ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిందని పెట్టుకున్నాను. సరే ఫోటో తీయడం జరిగింది. అది చూడంగానే నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సరే దాన్ని ఒక పెద్ద విషయంలాగా కూడా అంటే జరుగుతుంటాయి చిన్న చిన్న సంఘటనలు, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద దారిలో వెళ్ళేటప్పుడు చిన్న సంఘటనలు. అంటే మరి మీరే అంటున్నారు ఇప్పుడు నేను నా ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి నాకు ఆ కుర్చీతో కావచ్చు లేకపోతే వ్యక్తితో కావచ్చు మీరు తీసుకుపోయి పెట్టుకున్నా అని చెప్పేసి మీరు అన్నారు. మరి మీకు తెలిసే ఉంది, మీకు ఆల్రెడీ వరుసగా అందరికి జీవోలు ఇస్తున్నారు, మన దాకా కూడా వస్తుంది అన్న విషయం తెలిసే ఉంది. మరి అంతకు ముందే మీరు తీసేసుకోకపోయినరా? మరి ఎందుకు అంత ఇమోషనల్ అవ్వాల్సిన పరిస్థితి, అంటే ఆ పరిస్థితి వరకు వెయిట్ చేసిండ్రు అని? లేదు, యాక్చువల్గా నాకు కొంచెం అంటే పాపకు ఫీవర్ ఉండే, నేను ఒక 2 days లేట్ వెళ్ళడం మాత్రం వాస్తవమే. ఇన్స్టెంట్ అంటే నిజంగానే రాజకీయాల్లో బలంగా కొట్లాడి ఇట్లా ఉండి లేదు, నేను ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఉంటే ముందు రోజే ఎల్లో లేకపోతే ఫైట్ చేసి ఆట్ అని అట్లా అది వేరే రకంగా ఉంటుంది. కానీ నేను అంటే ఒక 1 day 2 days నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఇలా జరిగిందాను అదో ఇక డిఫరెంట్గా ఈ సంఘటనను ఒక్కొక్కలాగా ఫీల్ అవుతుంటారు. వాటన్నిటిలో నుంచి వెళ్ళేసరికి కొంచెం జాప్యం అయితే జరిగింది. సరే అదేం పెద్ద సంఘటనలాగా ఇప్పుడు ఒకటి అండి, ఏదన్నా మనకు సంబంధించిన వ్యక్తికి ఏదైనా జరిగింది ఆ టైంకి మనం ఎమోషన్గా ఫీల్ అయ్యేది వేరు ఉంటుంది. ఆ సంఘటన జరగగానే చూడంగానే ఈ ఇన్సిడెంట్ జరిగి నా లైఫ్లో 6 months కాలేదు కాబట్టి నాకు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది, ఏడుపు వచ్చేసింది, అవి కంట్రోల్ చేసుకోలేనివి. అది మరి 54 కార్పొరేషన్లలో మీది వేరు అనుకుంటారు. ఎందుకు అనంటే మీకు ఆ పదవి ఏ విధంగా అందింది, ఎందుకు అంది, ఆ మర్యాద ఏంది అనేది డెఫినెట్లీ ప్రజలందరూ చూసిరు. పెద్దగా పాతగా అయిపోయిన విషయం కూడా కాదు, అది రీసెంట్గా జరిగింది. సో కొంతమంది అనుకున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, మిగతా వాళ్ళందరినీ తొలగించినా మిమ్మల్ని తొలగించకపోయి ఉంటే బాగుండేమో అని కొంతమంది అనుకున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు నేను ఆ స్థానంలో ఉండి ఇది కరెక్ట్ అని నేను ఎలా భావిస్తానండి? నా స్థానంలో ఎవరైనా ఇది కరెక్ట్ అని భావించరు. ఇది కరెక్ట్, ఇది తప్పు, లేకపోతే ఇది ఇలా ఇది అని దాని గురించి నేను ఈరోజు జడ్జ్ చేయాలనుకోవట్లేదు. లైఫ్లో అతిపెద్ద సంఘటన ఎదురైంది, అప్పటి వరకు ఈ బాధ్యత తీసుకోవాలా వద్దా అనేది కూడా ఒక సెకండ్ నేను ఆలోచించకుండా వచ్చి బాధ్యత తీసుకున్నా కూడా నేను అంతే స్థాయిలో పనిచేశాను. ఆఫీస్లో మీరు వచ్చి చూడొచ్చు, లేదా నేను అప్పుడప్పుడు నాదైనా సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు నేను ఏ బాధ్యతలు. కాబట్టి బాధ్యత తీసుకున్నాక కూడా సరే ఏ కారణం చేతనైనా మనకు బాధ్యత వచ్చి ఉండొచ్చు, కానీ దాంట్లో మనం ఎంత పని చేస్తాము అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం ఏంది అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఈరోజు పదవి ఒక ఎమ్మెల్యేగా ఒకరికి స్థానం కల్పించి ఉండొచ్చు, పనులు వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా, పబ్లిక్ నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ పనులను బట్టి ఉంటుంది. అట్లే బాధ్యత ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు, బాధ్యతల్లో మనం కూడా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే స్థాయిలో నేను పని చేశాను, దాన్ని అవగాహన చేసుకున్నాను, దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాను, అంతే అదిగా పని చేశాను, పని చేయించాను, చైర్మన్గా చేయించాను. సో ఇప్పుడు ఈ నిర్ణయం కరెక్టు అనేది నేను కరెక్ట్ అని జడ్జ్ చేయలేను. ఒకటి. రెండవది అలా అని ఖచ్చితంగా మీరు అలా ఎలా చేశారు ఇది తప్పు అని నేను ఫైట్ చేయలేను. ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళకున్న పార్టీ పాలసీ రకంగా వాళ్ళ వర్షన్లో ఆలోచిస్తే కరెక్టే కావచ్చు అంటారు. అయితే వాళ్ళ వర్షన్లో నేను ఎందుకెళ్ళి వాళ్ళ వర్షన్లో ఆలోచిస్తానండి? నేను నా వర్షన్లోనే ఆ పదవి నుంచి బయట వచ్చి ఒక కామన్ విమెన్ గా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే నేను కామన్ ఉమెన్ గా ఒక ఉమెన్ కి అన్యాయం జరగాలని నేను ఎలా కోరుకుంటాను? ఎటువంటి సందర్భంలో అయినా విమెన్ అయినా మెన్ అయినా ఆ పొజిషన్ కి ఆ పోస్ట్ కి ఒకటే, ఆ విధంగా ఆలోచించాలి కదా. అవును, కానీ ఆ సందర్భం కూడా ఆలోచిస్తాం కదా మనం. సందర్భం అనేది ఆలోచిస్తాం కాబట్టి నేను ఆ సందర్భంలో ఇప్పుడు నేను కామన్ ఉమెన్ అయినా కూడా ఇది ఈ సందర్భంలో ఇచ్చిండ్రు అన్నప్పుడు నేను ఒకలాగా ఆలోచిస్తాను, లేదు కామన్గా తనకు వచ్చిందంటే ఒకలాగా ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు నేను రజనీ సాయిచంద్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే వాళ్ళు చేసింది తప్ప కరెక్టా ఇదా అదా అని జడ్జి చేసుకుంటూ వాళ్ళను వీళ్ళను ఇది కాదు, నేనేంటి నెక్స్ట్ అనేది మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. సో ప్రస్తుతం మీ ఫోకస్ అంతా నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైన, నెక్స్ట్ నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే దాని మీదనే నా ఫోకస్. దీన్ని బేస్ చేసుకుని నాకు అందిన సమాచారం ఏంటంటే ఒక ప్రచారం జరుగుతుంది, అది ఏంది అనేది మీరే చెప్పాలి. ఇక
రజనీ గారు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రచారం చాలా ఫాస్ట్గా జనాల్లోకి పోయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చింది కాదు, నిన్న వచ్చింది కాదు, ఒక కొంత టైం నుంచి వస్తూనే ఉంది, ఒక 15-20 రోజుల నుంచి నా అనొచ్చు, నెల దృష్టికి రోజుల కూడా నుంచి వచ్చింది, అనొచ్చు. అందరూ అడుగుతున్నారు నన్ను అడుగుతా కూడా. ఉన్నా. సో మరి దీనిపైన మీ స్పందన ఏంది, అసలు ఏమంటారు మీరు? ఇప్పుడు నేను ఈ రోజు వరకు నేను కావచ్చు లేకుంటే అవతల వ్యక్తులు ఎటువంటి సంప్రదింపులు అనేవి జరపలేదు. అది ఒక రూమర్ మాత్రమే ఒకటి. ఎందుకు ఆ రూమర్ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఒకటి బాధ్యత తనకి ఇచ్చారో, అయ్యో ఇచ్చిన 3 నెలల లోపే అంటే అదంతా కూడా దాదాపు నేను ఒక నెల 15 రోజులు పనిచేసే లోపే ఎలక్షన్ కోడ్ అది ఇది రావడము, ప్రభుత్వం మారడం ఇలా జరిగింది కదా. తన ఆ పదవిని కాపాడుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, లేదు అవతలి వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ ఒక డిఫరెంట్ వల్నరబుల్ సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నా అట్లా ఆలోచించి తినని అట్లేమన్నా ఆలోచించారేమో, బహుశా తెలియదు, కానీ అటువంటివి అయితే ఏం జరగలేదు. కానీ మీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి బంధుత్వం ఉంది అని చెప్పి విన్నాం, అది నిజమేనా? నిజమే అండి, చుట్టాలే. చుట్టాలే. మరి చుట్టాలైనాక అంటే ఆయన సీఎం అయిన తర్వాత కూడా మీరు జనరల్గా అంటే మీరు ఏదో పార్టీలో పోయి చేరుతా అన్నట్టు కాకుండా బంధుత్వం ఉంది కాబట్టి గెలిచిన తర్వాత మీరు ఏమైనా కలవడం? లేదండి, గెలిచిన తర్వాత నేనేం కలవడం అటువంటి లేదు. అంటే బంధుత్వం అంటే ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఉండే కామన్గా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా, అంటే మాది మిర్జిల్ దగ్గర వెల్గొంల రిలేషన్, జెడ్పీటీసీగా ఉండేదానికి ఒక ఎమ్మెల్యే స్థాయికి, ఒక ఎంపీ స్థాయికి, ఒక సీఎం స్థాయికి చాలా తేడాలు ఉంటాయి. బంధుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు అధికారికంగా ఆలోచించేదానికి, ఒక పార్టీలో ఉండి ఆలోచించేదానికి కూడా చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి మేము నేనైతే వెళ్ళలేదు, కలవలేదు. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తాము రాబోతున్న పీరియడ్లో అన్న మాటని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నది అని అంటే, ఒకవేళ పిలిచి మిమ్మల్ని మీరు కావాలనుకున్న విధంగా మీకు ఒక పొజిషన్ ఇచ్చి ఇక్కడి నుంచి నువ్వు పోరాడు, ప్రతిపక్షం నుంచి పోరాడుతున్నావు ఓకే, బట్ ఈసారి అంటే ఇది పవరే కదా, డెఫినెట్లీ పవర్ ఇచ్చి పోరాడమంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది టాస్క్. సో అని అంటే మీరు రెడీయా? అంటే ఊహాజనితాలను మనము కొన్ని ఊహాజనితంగా అనిపిస్తాయేమో అనిపిస్తుంది నాకు. అంటే ఆప్షన్ అంటే ఇంకా ఉంది ఛాన్స్, అంటే ఛాన్స్ ఉందా లేదా అనేది అది జరిగే వరకు మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఇవైతే ఊహాజనితమే, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఊహాజనితమే. దానికి నేను ఇప్పటి వరకు జరిగినాయి అన్ని ప్రాక్టికల్, ఇది మాత్రం ఊహ. అంటే జరిగితే ఏంటి అనేది అది ఊహాజనితమైన దానికి మనం కాలానికే వదిలేయాలి తప్ప వాటిని మనము ఇదైతే ఏంది, ఇలా కింద పడితేంది, ఇప్పుడు నేను ఆ రోజు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇలా ప్రభుత్వం కూలిపోతే ఏంది, లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా జరిగితే ఏంది, లేకపోతే రేపు అదేంది, ఎల్లుండి అదేంది, లేకపోతే సాయిని పెళ్లి చేసుకునే టైంకే నా జీవితంలో ఇట్లా ఒక సంఘటన జరుగుతేంది, అట్లా ఆలోచించాం కదా మనము. నేను అంతవరకు అయితే ఆలోచించలేదు. సో అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు? అలాంటి పరిస్థితి వస్తే అంటే నాదైనా నా శ్రేయోభిలాషులు, నాకు ఉండేవాళ్ళు, అందరి సలహాలు సూచనలు, నేను అంటే అట్లా అది సలహాలు సూచనలు తీసుకుంటే నా జీవితానికి అని అనట్లేదు, నేను ప్రజా జీవితానికి కావాల్సిన నిర్ణయంలో నేను గట్టిగా కొట్లాడతాండి. అది ప్రజల పక్షాన కొట్లాడతా, అది ఏ దారిలో అనేది నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను. ఆ దారి తప్పొద్దని నేను ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతానికి నిర్ణయం అయిపోయింది, నేనైతే నిర్ణయించుకున్నాను అంతే. నేనైతే ఎందుకంటే నడిచే టైంలో తెలిసిపోతుంది కదా, మనం నడిచే క్రమంలో అర్థమైపోతుంది కదా, కాబట్టి నేను ఏ దారిలో అనేది. సో మరి ఫ్యూచర్, ఇక్కడ నుంచి ఫ్యూచర్ అనేది ఒకటి జరిగిపోయింది, ఆ జరిగిపోయిన తర్వాత మీ లైఫ్ ఒక దారిలోకి పెట్టిర్రు, పెద్దలు సపోర్ట్ చేసి ఆ దారిలో ఉంటుంది అనుకుంటే ఎక్కువ రోజులు లేదు, పక్కకు తప్పుకుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీ ప్లానింగ్, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా అంటే మీరు అన్నారు ప్రజల వైపు నుంచి కొట్లాడతా అనేది మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఎస్ ఐ అండర్స్టాండ్, బట్ ఎలాంటి స్కెడ్యూల్స్ ఉన్నాయి మీకు, ఏం చేయబోతున్నారు, పార్టీని ఏ విధంగా మీరు ప్రజల్లోకి మళ్ళీ తీసుకోబోతున్నారు? ఇదంతా పెద్ద టాస్క్, అంటే ప్రతిపక్షానికి కూడా ఉంటుంది, ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సమాజంలో. సో మీరు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? ఇక్కడ 2 ఉంటాయండి. అంటే నా వ్యక్తిగతంగా నేను వచ్చిన సిచ్యువేషన్ ఒకటి, రెండవది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ నుంచి ఏంటి అనేది 2 ఉంటాయి. వ్యక్తిగతంగా నేను వచ్చిన సిచ్యువేషన్లో సరే ఆ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత నాకంటూ కొంత తెలుస్తుంది, తెలిసిన తర్వాత నేనంటూ తదనంతరం 2 ఏళ్ల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు, ఇటువంటివి ఉండే. కానీ ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, బహుశా
మళ్ళీ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బలాగా అంటారు కదా, ఆ రకంగా జరిగిన సందర్భం. నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు మన లైఫ్లో మనల్ని ఒక సంఘటన తర్వాత ఎవరు ఆదరించారు, మనకు ఒక అడుగేయడానికి ఎవరు సపోర్ట్ చేశారు? మామూలు విషయం ఏం కాదు కదండి. ఒక ఉమెన్గా ఆమె వెళ్ళి ఆ స్థాయిలో లేకపోతే వాళ్ళకున్న దాంట్లో ఆమె పోయి పని చేసుకుంటుందంటే ఆమెకు సహకరించిన వాళ్ళు ఎవరే ఉంటారు, పని ఇచ్చిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు. ఇప్పుడు నేను ఏదైనా పోయి బయటికి వెళ్ళి ఒక అడుగు వెళ్ళినంటే నాకు సహకరించిన వాళ్ళు ఉంటారు. అంటే నాకు ఎవరు సహకరిస్తే నేను ఖచ్చితంగా అటువైపు నేను నిలబడాల్సిన బాధ్యత, ధర్మం అనేది ఉంది కదా. నాకు సహకరించలేదు కాబట్టి ఇప్పుడు అదే వాళ్ళు నాకు ఇప్పటివరకైతే ఎప్పుడు నాకు సహకరించలేదు, వ్యక్తులు సహకరించలేదు, ఆ పార్టీలు నాకు సహకరించలేదు. అంటే సాయి శ్రమ కూడా దీంట్లో ఉంది కదా, మరి సాయి శ్రమ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు సహకరిస్తారంటే సాయికి ఉద్యమ చరిత్ర కూడా ఉంది. అట్లని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది నాకు సహకరించింది. ఏ రకంగా సహకరించింది అంటే నాకు ధైర్యం చెప్పింది, నన్ను దగ్గరికి తీసిద్ది, ఈ బాధ్యతలను ఇచ్చింది, అమ్మ నువ్వేదో రకంగా జీవితంలో పనిచ్చింది, ఆదుకుంది, ఫైనాన్షియల్లీ అండ్ ఇమోషనల్లీ సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మీకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి యూ చూస్ టు స్టే బ్యాక్ దేర్. ఎస్, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ప్రభుత్వం నన్ను ఉదారంగా ఏం ఆలోచించలేదు. ఇటువంటి సందర్భంలో ఏం వచ్చింది కదా అని నా మీద ఏం అంటే నేను అనాలి, రాజకీయాల్లో జాలి ఉండకపోవచ్చు, రాజకీయాల్లో హ్యూమానిటీ ఉంటేయో లేదో నాకు తెలియదు, కానీ ఈమె బాధ్యతగా చేయగలదు అని కూడా గుర్తించలేదు కదా ఇప్పటికైతే లేదు ఇప్పుడున్న దాంట్లో ఇప్పటికైతే. కాకపోతే నేను మాత్రం నా భవిష్యత్తు కార్యాచరణలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా ఏవో ఒకటి ప్రజలకు చెప్పే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. ఆ చెప్పే క్రమంలో ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తాయి అనేది ప్రాక్టికల్గా తెలిసేది. ఇప్పుడు ఈ రోజు చెప్పిన ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో అది కాదు, నిరంతరంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రభుత్వము ప్రజలను మెప్పించగలగాలి. ఏ రూపంలో మెప్పించగలాలి అంటే వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రతి పని చేసి, అవసరమైతే అంతకు మించే చేసి మెప్పించగలగాలి. ఒకవేళ అలా మెప్పించలేని పక్షం ఉన్నదనుకో ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడాలి కదండి. నిన్న నేను ఉదాహరణకు చెప్తున్నాను, నిన్న అసెంబ్లీ సెక్షన్ వింటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, 50 ఏళ్లకు ముందుది వదిలేయండి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పడిందో అప్పటి నుంచి మాట్లాడదామన్నా, రజనీకి ముందుది నేను వదిలేస్తున్నా. అర్థమైంది, రజనీ ఎంట్రీకి ముందుది నేను వదిలేస్తున్నా. రజనీ ఎప్పటి నుంచి అయితే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే నేను మాట్లాడతాను. అంటే ఇప్పటి నుంచే అంటారు. ఇప్పటి నుంచే. సో ఇప్పటి నుంచి కథ వేరేలా ఉండబోతుంది అనేది మీ మాటల్లో అర్థమవుతుంది నాకు. కథ వేరేలాగా కాదు, ఇప్పుడు ఏవైనా ఇప్పుడు కామన్గా మాట్లాడదామండి అంటే మనం ఆ విషయాల జోలికి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏర్పడిన ప్రభుత్వానికి ఇప్పుడు నేను కూడా ఒక సంస్థలోకి వెళ్ళాను, చూశాను ఎలా ఉంటుంది కొత్తలో, ఎంత టైం పడుతుంది అనేది. కాబట్టి ప్రభుత్వాలను విమర్శించాలని నేను అనట్లేదు, కానీ తదనంతరం వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, నిజంగా పనితీరు మంచిగా ఉంటే మెచ్చుకోవాలి ఎవరమైనప్పటికీ. అదే పనితీరు మంచిగా లేదనుకోండి, ప్రజల పక్షాన కొట్లాడే మనుషులు కూడా కావాలి కదా. కాబట్టి బిఫోర్ సాయి ఇన్సిడెంట్ కంటే బిఫోరు ఏంటి అనేది తర్వాత, ఇప్పుడు ఈ సంఘటన నుంచి రజనీ రాజకీయ భవిష్యత్తు, కార్యాచరణ, ప్రజల పక్షము ఇవన్నీ వేరే రకంగా ఉంటాయి. ఇవన్నీ క్లియర్ గా మేము చూడబోతున్నాం. అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. అన్నిటికీ కూడా మీకు ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్, ఏదైతే మీరు కోలుకొని బయటకు వస్తున్నారో, పిల్లల్ని పట్టుకొని ఎట్లయితే ఈదుతున్నారో ఈ సముద్రాన్ని, అదే విధంగా ఇంకా ఫాస్ట్గా ఇంకా మంచి వేలో మీరు లీడ్ అయ్యి మంచిగా మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ విజయాన్ని పొందుతూ ప్రజల వైపు ఉంటూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా, అంటే ఇప్పుడు సాయి చంద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే పార్టీలకు అతీతంగా వచ్చి పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక సంఘటన జరగడం వేరు, సంఘటన జరిగినప్పుడు అందరూ రియాక్ట్ అవ్వడం వేరు, ఆ సంఘటన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న బాధ్యత అదంతా వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావుని వచ్చి పలకరించిన సందర్భాలు ఉన్నాయి,
మళ్ళీ రవణ వచ్చి పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గద్దరన్న మేమంతా కలిసి మాకు కుటుంబంగా అనుబంధం ఉన్న సందర్భము ఉంది. అంటే అంటే ఇవన్నీ అది వేరు. వ్యక్తిపైన ఉన్న మమకారం అది. అది సో దాన్ని రాజకీయంగా లెక్క ఇదిగా పెట్టలేదు. నేను ఆలోచించలేదు. బట్ ఎస్ ఓకే, మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది. ఏంది అని అంటే వ్యక్తులుగా వేరు. ఎస్ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వాళ్ళందరితోని కనెక్షన్స్ ఉన్నాయి, అవి అట్లే ఉంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. రాజకీయానికి వచ్చేసరికి మీ వర్జన్ మీరు చెప్పారు. అంతే. Yes, అంటే yes, I వ్యక్తులుగా వేరు, బంధుత్వంగా వేరు, లేకపోతే సాయి ఇన్సిడెంట్ తర్వాత వేరు, ఇక మీదట వేరు అనేదే నేను చెప్తాం అనుకుంటున్నాను. అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. మరొకసారి తప్పకుండా కలుద్దాం అండ్ మీరు అనుకునేవన్నీ సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.